యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ఈ తరగతిలో పాల్గొన్న ప్రతి సహోదరికి స్వాగతం. మనందరికీ వందనాలండి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, మహాగణుడైన మా తండ్రి, పరిశుద్ధులకు మా దేవ, మీ అతి శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం తెలియపరుస్తూ ఉన్నాం. రాత్రికాల సమయంలో మీరు ఇచ్చినటువంటి అవకాశం బట్టి ఆయన మేము సమాజంగా కూడి మీ పరిశుద్ధ నామాన్ని స్తుతించుటకు, గణపరచుటకు, మహిమపరచుటకు, మీ వాక్యాన్ని మేము నేర్చుకునేందుకు మీరు ఇచ్చినటువంటి అవకాశం బట్టి స్తుతులు కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాము. ఇలాగా ఈ స్థలంకు చేసి మీ సన్నిధిలో మీ వాక్యం నేర్చుకోవడానికి సమయం వెచ్చించినటువంటి ప్రతి సహోదరుని సహోదరి మనల్ని మీరు దీవించి ఆస్వాదిస్తారని నమ్ముతూ, బోధిస్తున్నటువంటి నేను కూడా అయినా మీ గ్రంథాన్ని ఆధారం చేసుకొని అందరికీ అర్థవంతంగా అపోస్తలులోని విషయాలను విశదీకరించగలిగేటకు తగిన సుబుద్ధి జ్ఞానబోధం మాకు కలుగు చేస్తున్నాంతో విశ్వసిస్తూ మరోసారి తండ్రి, ఎవరెవరు ఏ అవస్థ కలిగి ఉండి మీ యొక్క సహాయం కోరుతూ ప్రార్థన అవస్థ కలిగి ఉన్నారో అందరి పక్షాన మేము బ్రతిమాడుతూ మీ సన్నిధిలో మీకు విన్నవించుకుంటూ ఉన్నాము. మీ ద్వారా సమయోచితమైన సహాయం పొందుకొని నెమ్మదిగాను సుఖంగాను బతికే విషయంలో మా అందరికీ కావాల్సిన మీకు చూపించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పెట్టబెట్టు ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. మరోసారి మీ అందరికీ వందనాలండి. అపోస్తలుల మనం చదువుతూ ఉన్నాం. తరగతిలో మనం 26వ అధ్యాయంలో ఉన్నాం కదండి. పౌలు అగ్గర్భ ఎదుట నిలబడి ఆయన రక్షించబడిన విషయాన్ని, అలాగనే ఆయన ఏ విషయంలో విమర్శించబడుతున్నాడో ఆ విషయాన్ని పౌలు అగ్రిప్ప రాజు ఎదుట వివరించుకుంటున్న విషయాన్ని మనం చదువుతూ ఉన్నాం.
పౌలు యొక్క ఆలోచన ఏంటంటే, నేను రూమ్కి వెళ్ళి కైసరు ఎదుట నా వాదన వినిపించుకుంటా అని చెప్పినప్పుడు ఫేస్తు పౌల్ని రాజు అంటే చక్రవర్తి దగ్గర పంపించడానికి ఏ కారణాన్ని బట్టి పంపించాలని ఆయనకు అర్థం కాలేదండి. అదే సమయంలో అగ్రిప్ప రాజు వచ్చాడు. తన భార్య అయినటువంటి బెన్నికేతో కలిసి వచ్చినప్పుడు, గొప్ప ఆర్భాటంతో వచ్చినప్పుడు పౌలు గురించి చెప్పాడండి. ఇలా కేసు ఒకటి ఉంది నా దగ్గర, ఇలాగ అని చెప్పినప్పుడు అతని వాదన నేను వింటాను, ఒకసారి నా సన్నిధి ప్రవేశపెట్టన్నప్పుడు ఒక సభ ఏర్పాటు చేస్తే సభ జరుగుతూ ఉంది. పౌలు పిలిచారు. పౌలు చెప్పమన్నారండి. నువ్వేం చెప్పుకుంటావు చెప్పుకోయా అని చేశాడు. పౌలు కూడా జనులకి అక్కడ ఉన్నటువంటి అధిపతులందరికీ కూడా చేసి మాట్లాడటం ప్రారంభించాడు. అంటే మొదటి 3 వచనాల్లో అంశంలోకి రాలేదు, కానీ పరిచయ మాటలు చెప్పుకున్నాడండి. అది వారిని గౌరవించి వాళ్ళని సంబోధిస్తూ చెప్పడం మాటలు ఉంటాయి. అలాగనే పౌలుతో సంబోధిస్తూ చెప్పడం మాట ఏంటంటే, అగ్రిప్ప రాజా తమరు మాట్లాడుతున్నప్పుడు గౌరవంగా మాట్లాడి యూదులో ఉన్న కాబట్టి నా సమస్యని పరిష్కరిస్తావు ఈజీగా అని పాజిటివ్గా అధిపతిని గౌరవంగా సంబోధించి మాట్లాడుతూ 4 నుంచి 8 చెప్పాడు. పౌలు యొక్క స్థితిగతులు, యూదులు బాల్యం నుంచి ఎరిగిన వారని, పౌలు ఎలాంటి వాడో, ఏమి విద్యను అభ్యసించాడో, ఆయన క్యారెక్టర్ ఏంటో, బాల్యం నుంచి యూదులు ఆయన గురించి ఎరిగిన వారనే విషయాన్ని చెప్పాడు. 4-8 వచనాలు పౌలును బాల్యం నుంచి వారు ఎరుగుదురని పౌలు చెప్తా అనే విషయాన్ని మనం రాసుకున్నాం. 9-12 వచనాల్లో శాస్త్ర విషయంలో ఆసక్తి కలిగి ఉంది. సంఘాన్ని అది ఎప్పుడు అది పూర్వం యేసు నుంచి అపార్థం చేసిన జనాల్లో క్రీస్తు యొక్క మార్గాన్ని విశ్వసించిన వచ్చిన వారిని అనేకులు ఏం చేశాడంటే హింసించాడు. పురుషుల్ని స్త్రీల్ని ఈడ్చుకుపోయి చెరసాల్లో వేశాడు. ఒక మాట చెప్పాలంటే ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నీతి కొరకు క్రైస్తవుని ఏం చేయాలనుకున్నాడే, నిర్మూలన చేయాలనుకున్నాడే. అంటే అదే తనకు ప్రాణాధారంగా భావించాడే. అంటే నేను బ్రతకటం దేనికి, ధర్మశాస్త్రం కొరకు చేయాలి. అప్పుడు 13 నుంచి తనకు కలిగిన దర్శనాన్ని గురించి పౌలు 18 వరకు పౌలు కలిగిన దర్శనం గురించి రెండో అధ్యాయంలో కూడా యూదులందరితో లేకపోతే ఇశ్రాయేలు ప్రజలతో తాను ఎలా రక్షించబడ్డాడు చెప్పుకున్నాడు. ఇది ఎన్నోసారి చెప్పడం, 3వసారి. అంటే సమాచారం దొరికింది. ఉన్న విషయాలు కొన్ని ఇక్కడ ఉండవు, ఇక్కడ ఉన్న విషయాలు ఇంకో చోట ఉండవు, వేరు వేరు మాటలుగా ఉంటాయి. అంటే ఇక్కడ మీరు చదువుతున్నప్పుడు 13వ వచనం, మధ్యాహ్నం మందు నా చుట్టూ వచ్చిన వారి చుట్టూను ఆకాశం నుండి తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమైన వెలుగు త్రోవలో ప్రకాశించే చూచుతాను అన్నాడే. సమయం ఎప్పుడు చెప్తున్నాడండి? మధ్యాహ్నం అన్నాడండి. 9వ అధ్యాయం మధ్యాహ్నం అనే మాట కనబడదు. ఆయనకి ఎప్పుడు కలిగిందే? మధ్యాహ్నం. మేమందరమును వెళ్తే
మధ్యాహ్నం మందు నేల పడిపోయినట్టుగా మనం చూస్తాం. ఎక్కడ వెళ్తున్నాడండి పౌలు? ఎక్కడ వెళ్తున్నాడమ్మా? ఏదో యెరూషలేములో ఉన్న ప్రధాన యాజకుల దగ్గర నుంచి అధికారం తీసుకోవడానికి వెళ్తున్నాడే. ఆయనకు ఉన్నటువంటి అధికార పత్రాలు, అంటే ప్రధాన యాజకుల దగ్గర నుంచి అధికార పత్రాలు పొందుకొని క్రైస్తవులు ఉన్నారు, కొంతమంది యూదుల్లో నుంచి క్రైస్తవులైన వారు ఉన్నారు, వాళ్ళు కూడా ఏం చేయాలి? బంధించి తీసుకోవాలి, వాళ్ళని హింసించాలి. క్రైస్తవులు జరిగి చెప్పుకున్నాం. అప్పుడు సమయం ఎప్పుడంటే మధ్యాహ్న సమయం అన్నాడు. అప్పుడు వెళ్తూ ఉన్నప్పుడు ఆకాశం నుండి సూర్య తేజస్ కంటే మిక్కిలి ప్రకాశమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించు చూచుతని, అంటే వెలుగును చూశాడు. మిగిలిన వాళ్ళందరూ వెలుగును చూశారు, పౌలు చూశాడు. ఆ వెలుగులో పౌలు ఏం చేశాడంటే యేసును చూశాడు, మిగిలిన వాళ్ళు వెలుగే చూశాడు. అప్పుడు ఆ తేజ మహిమను చూసినప్పుడు ఆయన కళ్ళు రెండు కూడా ఏమైనాయి అండి? పొల్లగమ్మునియండి, అంటే చూపు పోగొట్టుకున్నాడు పౌలు. అప్పుడు ఆ వెలుగులో నుంచి ఒక స్వరం విన్నాడు. ఏ భాషలో మాట్లాడాడు? 14 వర్షాలు చెప్తున్నాడు చూడండి. మేమందరము నేల పడినప్పుడు, సౌలా సౌలా నన్ను ఎందుకు హింసించున్నావు? అంటే ఆకాశం నుంచి ఒక స్వరం ఏమని మాట్లాడుతున్న పౌలు విన్నాడంటే, సౌలా సౌలా నువ్వు నన్నేలా, లేకపోతే నన్ను ఎందుకు హింసించున్నావు? మునుకోలునకు ఎదురుతనుట నీకు కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరం నాతో పలుకుట వింటిని. అంటే ఏంటండి ఆ భాష? ఏంటండి? హెబ్రీ భాష. ఏం మాట్లాడాడు? సౌలా సౌలా నన్ను ఎందుకు హింసించున్నావు? ఎవరై ఉండొచ్చండి బహుశా ఆ మాట మాట్లాడింది? యేసుప్రభు. అంటే యేసుప్రభుని హింసించాడు సౌలు? యేసుప్రభుని హింసించలా, శరీరంగా లేడు యేసుప్రభు వారు. మరి యేసుప్రభుని హింసించినట్టుగా యేసుప్రభు చెప్తున్నాడు. సంఘం ఆయన శరీరం కాబట్టి, ఆ శరీరంలో సభ్యులైన వారు ఒక్కొక్క అవయం కాబట్టి, ఇప్పుడు సంఘానికి శిరస్సు క్రీస్తు అయితే, ఇప్పుడు ఇదంతా బాడీ అయితే, బాడీ ఎవరండి? సంఘం అండి. అంటే శిరస్సు క్రీస్తు, ఈ బాడీ శరీరము సంఘం. చాలా అవయవాలు ఉంటాయి బాడీలో, శరీరంలో. ఈ అవయవాలందరూ కూడా బాప్తిసం ద్వారా ఒక్కొక్కరు ఒక్కొక్క అవయంగా చేర్చబడిన వారు. కొరింథీ పత్రికలో చెప్తారు కదా, 12వ అధ్యాయం 13వ వచనంలో, యూదుడైనను గ్రీసు దేశస్థుడైనను, దాసుడైనను స్వతంత్రుడైనను మనమందరము ఒక్క శరీరంలోనికే, అంటే ఒక్క శరీరంగా ఉండటానికే, అంటే ఒక సంఘం ఉండటానికి మనం ఏం చేయబడ్డాం అంటాడు? బాప్తిసం పొందామన్నాడు. అంటే క్రీస్తు యొక్క శరీరంలో బాప్తిసం పొందినప్పుడు మనం అందరం ఏం చేయబడ్డామంటే ఒక్కొక్క అవయంగా చేర్చబడ్డామండి. అప్పుడు వీళ్ళందరినీ నడిపించే నాయకుడు, హెడ్ ఎవరంటే క్రీస్తు ప్రభు అండి. శిరస్సు క్రీస్తు. ఈ శరీరమైనటువంటి సంఘంలో మనమందరం అవయవాలండి. ఇప్పుడు పౌలు యేసును కొట్ల డైరెక్ట్గా వెళ్ళి, మరి ఎవరిని కొట్టారండి? యేసు శరీరంలో ఉన్నటువంటి ఈ అవయవాల్ని, ఈ సభ్యులు కొట్టాడండి. ఈ సభ్యుల్ని హింసిస్తున్నాడండి. ఈ సభ్యుల్ని ఈడ్చుకొని పోతున్నాడండి, చెరసాల్లో వేస్తున్నాడండి. అంటే విచక్షణ లేకుండా, అంటే తను నమ్మినటువంటి విశ్వాసం కొరకు తను చేసే నీతే భక్తి అనుకొని ఏం చేస్తాడంటే సంఘాన్ని పాడు చేయడానికి పూనుకున్నాడండి. అప్పుడు ప్రభు యొక్క ప్రత్యక్షత ఏమి తెలియపరుస్తుందంటే, సౌలా సౌలా నువ్వు నన్ను ఎలా హింసిస్తున్నావు, నువ్వు నన్ను ఎందుకు హింసిస్తున్నావు అనే మాట హెబ్రీ భాషలో మాట్లాడుతూ ఇంకో కఠినమైన మాట అక్కడ అన్నాడండి. మునుకోలుకు ఎదురు తన్నుతున్నావు అన్నాడండి. మునుకోలుకు ఎదురు తన్నుట నీకు కష్టమని. మునుకోలు అంటే ఏంటో? మునుకోలు అంటే నాగలకి చివరుండేది కదండి కర్రు. అంటే దానికి, మీరు అందరూ వ్యవసాయం చేసేవాళ్ళు కాబట్టి మీకు అవగాహన చూసే ఉంటారండి. పట్టణాల్లో ఉన్నవారికి తెలియదు. భూమిని దున్నటానికి ఉపయోగించే ఆ నాగలికి సన్నగుండిద్దండి కర్రు. అంటే దాంతో ఏం చేస్తారంటే భూమిని అలాగా దున్నుకుంటూ వెళ్ళిపోతారు. ఒకవేళ ఎవరైనా కోపంతో ఆ నాగలి కర్రను తండాడు అనుకోని ఏమైందండి? అతని కాళ్ళనే చీల్చేసిద్దండి. అంటే పౌలు ఎంత ప్రమాదకరమైనటువంటి స్థితిలో ఉన్నాడో యేసు చెప్తున్నాడే. ఇప్పుడు ఈయన యేసును కొట్లా వెళ్ళి
యేసుప్రభు శరీరంలో ఉన్నటువంటి అవయవాలైనటువంటి సంఘ సభ్యులు కొడితే ఎవరిని కొట్టినట్టుగా యేసుప్రభు చెప్తున్నాడండి. నువ్వు నన్నేలా హింసిస్తున్నావు అన్నాడండి. అంటే క్రీస్తు యొక్క సంఘంలో ఉన్న వారిని, ఒక వ్యక్తిని హింసిస్తే ఎవరిని హింసించినట్టే. ఒకవేళ ఎవరైనా బూతురాడితే ఎవరిని బూతురాడినట్టే. ఎవరి మీదైనా చెడు సమాచారం చెప్తే, వాళ్ళకి ఏదైనా ద్రోహం చేస్తే ఎవరో ద్రోహం చేసినట్టే. ప్రస్తుతం మనుషులు దీన్ని ఇంత విలువైనదిగా చూస్తున్నారండి. యేసుప్రభు శిరస్సై ఉన్నాడు, ఆయన శరీరం సంఘం. ఆ సంఘంలో సభ్యుడిని ఎవరిని బాధ పెట్టకూడదు, ఎవరిని కాడిమాట అనకూడదు, ఎవరిని కొట్టకూడదు. ఎప్పుడైనా అనిపించిందండి? అంటే ఒకవేళ యేసుప్రభు ఇప్పుడు ఉండకపోవచ్చు మన మధ్య, యేసుప్రభు ఎలా ఫీల్ అవుతాడే? మనం ఎవరైనా కొడితే, ఎవరన్నా దూషిస్తే, ఎవరన్నా బాధ పెడితే, ఎవరిని బాధ పెట్టినట్టుగా ఫీల్ అవుతాడు యేసుప్రభు ఇప్పుడు. అప్పుడైనా ఇప్పుడు కూడా అండి ముఖాముఖిగా మన మధ్య లేకపోయినా యేసుప్రభు అలాగనే రియాక్ట్ అవుతాడే. నువ్వు నన్ను బాధ పెడుతున్నావు, నన్ను కొడుతున్నావు, నన్ను ఎందుకు హింసిస్తున్నావు అని యేసుప్రభు ఇప్పుడు బాధపడతాడే. అంటే ఒకవేళ మనం క్రీస్తు శరీరంలో ఉంటే ఎక్కడున్నట్టండి? సంఘంలో, క్రీస్తు శరీరంలో అంటే క్రీస్తు యొక్క సంఘంలో ఉన్నట్టే. అంటే మనం క్రీస్తులోని బాప్తిస్మం పొందినప్పుడు క్రీస్తు శరీరంలోనే బాప్తిస్మం పొందాం, క్రీస్తు యొక్క సంఘంలో ఉన్నట్టే. అంటే ఇప్పుడు లోకంలో ఉన్నటువంటి మనుషులకి క్రీస్తు కావాలి, ఆయన రక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అవసరం లేదండి. క్రీస్తు కావాలి, క్రీస్తుని చాలా మంది ఇష్టపడతారండి. కానీ క్రీస్తు రక్తం ఇచ్చి సంపాదించిన సంఘాన్ని మాత్రం మనుషులు ఏం చేయరండి, ఇష్టపడతారండి. కారణం ఏంటి? ఇప్పుడు నా శిరస్సు వేరు, శరీరం వేరు, అంతేనా కదా? అంతేనా? ఇప్పుడు మీ ఇంటికి వచ్చి ఏదో పని చేశారు, మీకు చేతులు పని చేసినాయి, కాళ్ళు చేతులు పని చేసినాయి, ఆ పని కష్టపడ్డాయి, కాళ్ళు చేతులు బాగా కష్టపడ్డాయి. పని చేసింది కాళ్ళు చేతులు కదని కనీసం మంచినీళ్ళు చేయకుండా, నోరుకి మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా ఉంటారా? పనిచేసింది కాళ్ళు చేతులు కదా, నోరుకి కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా ఉంటారా? అంటే దాని అర్థం ఏంటండి? ఈ తలని, ఈ బాడీని వేరుగా చూడలేమండి మనం. ఒక మనిషిని దేని బట్టి ఐడెంటిఫై చేస్తామండి, దేని బట్టి గుర్తిస్తాం? తల, ఈ మొండె రెండు కలిస్తేనే మనిషిగా గుర్తిస్తాం తప్ప తలని, బాడీని వేరు చేసిగా చూడలేమండి. క్రీస్తుని, ఆయన సంఘాన్ని వేరుగా చూడలేమండి. అంటే క్రీస్తు శిరస్సై ఉన్నాడు, ఆయన శరీరం సంఘం అయితే రెండింటిని ఎలా వేరుగా చేస్తాం? అంటే లోకంలో మనుషులకి క్రీస్తు కావాలి కానీ ఆయన సంఘం అవసరం లేదండి. క్రీస్తులో ఉంటే ఆయన సంఘంలో ఉన్నట్టు. నేను క్రీస్తును అంగీకరిస్తాను కానీ ఆయన సంఘాన్ని మాత్రం అంగీకరించను అంటారండి. అది ఎలాగ సూట్ అయింది? బైబిల్లో ఆయన వరుడితో పోల్చబడ్డాడు, సంఘం దేంతో పోల్చబడిందండి? వధువుతో పోల్చబడిందండి. అంటే రెండు వేరుగా చూద్దామా? ఆయన భర్త అన్నాడు, సంఘం భార్యతో పోల్చబడిందండి. రెండు వేరుగా చూద్దామా? అంటే మనుషులకి యేసుప్రభు కావాలనుకుంటున్నారు కానీ యేసుప్రభు రక్తం మీద సంపాదించిన సంఘం అవసరం లేదండి ప్రస్తుతం. అందుకే నాకు అర్థమైంది ఏంటంటే, నేను సంఘంలో ఉంటే క్రీస్తులో ఉన్నట్టే. ప్రభు ఒకవేళ ఆయన ప్రత్యక్షత రెండోసారి వచ్చినప్పుడు ఎవరి కొరకు వస్తాడండి? దేనప్పు చెప్తానండి తండ్రికి. కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 20వ వచనం నుంచి 19 నుంచి 20 నుంచి చదువుతున్నప్పుడు 24వ వచనం అంటాడు, అడు తర్వాత అంతం వచ్చును, ఇప్పుడు రాజ్యమును అప్పగించిన మాట చెప్తాడే. అంటే రెండోసారి వచ్చినప్పుడు సమస్త అధికారాన్ని, బలాన్ని కొట్టివేసి తన తండ్రి దేవుడికి ఏం చేస్తాడంటే రాజ్యాన్ని అప్పగించిన అన్నాడండి. అంటే రాజ్యాన్ని అప్పగిస్తాడంటే ఎక్కడుంది ఆయనకి అధికారము, ఎక్కడుంది ఆయన పాలన? శిరస్సై ఉండి ఆయన శరీరాన్ని ఏం చేస్తున్నాడు? పరిపాలన చేస్తున్నాడు. కాబట్టి ఈ రాజ్యమైనటువంటి సంఘాన్ని యేసుప్రభు ఆయన రెండో మారు వచ్చినప్పుడు తండ్రి దేవుడికి ఏం చేస్తాడు? ఆ రాజ్యాన్ని అప్పగిస్తాడండి. పెంతెకోస్తు పండుగ దినాన ఈ రాజ్యమైనటువంటి సంఘం మీద ఆయన శిరస్సుగా, రాజుగా పట్టాభిషేకుడు అయ్యాడు. అప్పుడు మనం బాప్తిస్మం పొందితే అంధకారంలో ఉన్న మనల్ని దేవుడు ఏం చేశాడు? తాను ప్రేమించి తన కుమారుడు క్రీస్తు యొక్క రాజ్యంలోనికి తీసుకుని వచ్చాడు. మనం మరణ వరకు నమ్మకంగా ఉంటే, మన వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటే, ఈ లోకంలో లోకాశలో పడిపోకుండా నా వ్యక్తిత్వాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటే, ప్రభుని పోలు నడుచుకోవడానికి నా జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే, ప్రభు రాకల్లో ఒకవేళ నేను చనిపోకుండా ఉంటే ప్రభు రాకడ సంభవిస్తే ఈ రాజ్యాన్ని ఏం చేస్తాడండి? సంఘమైనటువంటి రాజ్యాన్ని తండ్రికి అప్పచెప్తాడండి. అంటే
అంటే నేను బయట ఉంటే నాకు క్షేమం కాదండి, ఈ లోకంలో ఉంటే నాకు క్షేమం కాదు. లోకంలో ఉన్న వారందరూ ఏం చేయబడతారండి? విడిచిపెట్టబడతారండి. వారు తీర్పులోకి వెళ్తారండి. వీళ్ళు ఏం చేయబడతారంటే తీర్పు నుంచి తప్పించబడి ఆ నిత్య జీవాన్ని ఏం చేస్తారు? స్వతంత్రించుకుంటారు, నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారండి. రైట్. ఇక్కడ అంటే నేను చెప్పాలనుకున్నటువంటి చిన్న సూత్రం ఏంటంటే, పౌలు యేసును కొట్ల, కానీ నన్ను ఎలా హింసిస్తున్నావని ఎందుకు చెప్తున్నాడు, నన్ను ఎందుకు హింసిస్తున్నావనే మాట ఎందుకు చెప్తున్నాడు అంటే, యేసు శరీరమైంది సంఘం. ఆ సంఘంలోకి బాప్తిసం పొందినటువంటి ప్రతి వ్యక్తి ఒక్కొక్క అవయంగా చేర్చబడితే, ఈ అవయవాలు లేకపోతే సభ్యులను బాధ పెడితే అది ఎవరిని బాధ పెట్టినట్టంటే యేసుని బాధ పెట్టినట్టండి. మనం క్రీస్తులో ఉంటే ఆయన సంఘంలో ఉన్నట్టు. ఆయన బాధ పెడితే అంటే సభ్యుని బాధ పెడితే యేసుని బాధ పెట్టినట్టు. అంటే బుద్ధుడిని ఎప్పుడు ఎవరిని కూడా ఏం చేయకూడదు, బాధ పెట్టకూడదు, ఎవరిని హింసించకూడదు, ఎవరిని కాని మాట అనకూడదు. కానీ మనకి ఈ అవగాహన ఉందండి. మనం క్రీస్తులో ఉండి కూడా ఒరే ఒసే ఒసే అని పిలుచుకుంటామండి. ఈ సాంప్రదాయం మనం ఇంకా జబ్బు పోలేదనుకుంటాయి. ఉరి అని కూడా అనకూడదండి, గౌరవంగా సంబోధించడం నేర్చుకోవాలండి. అంటే మనం ఇంకా మార్చుకోలేదండి, చాలా మాటలు మార్చుకోలేదండి. అనవసరమైన దుర్భాష వచ్చిందని నోట్లో నుంచి. అంటే నోరుని కాసుకోవాలండి. వెళ్ళిపోదాం. అంటే ఒక స్వరం పలుకుట వింటిని, అంటే మిగిలిన వాళ్ళేమో శబ్దం విన్నారు, ఆ మాటలు వినలేదండి. కానీ పౌలు మాత్రం ప్రభుని చూశాడు, ఆయన కళ్ళు పోయినాయి, స్వరం విన్నాడు, స్పష్టంగా అర్థమైంది. అప్పుడు ఎవడో ప్రభు అంటాడు చూడండి 15వ వర్షంలో. అప్పుడు నేను అంటే నేను చెప్పింది నేనేమన్నానో చెప్తున్నాడు అగ్రిప్పరాజుతో. అప్పుడు నేను, ప్రభువా నీవు ఎవడవని అడుగుగా, అంటే కొంచెం అధికారంలో ఉన్న వ్యక్తి కదండి, అది ఆయన దగ్గర అధికారం ఉంది. ఎవడో నువ్వు అన్నట్టుగా కొంచెం దురుసుగా మాట్లాడండి, ఎవడో ప్రభువా. అప్పుడు నీవు హింసించిన యేసును, అంటే యేసుప్రభు డైరెక్ట్గా చెప్పాడండి. మనం కల్పించింది కాదు, యేసుప్రభుని హింసించాడండి. యేసుప్రభు చెప్పాడండి, నువ్వు హింసిస్తున్న యేసుని. యేసుప్రభు డైరెక్ట్గా అట్లా యేసుప్రభు శరీరమైన సంఘంలో ఉన్నటువంటి సభ్యులు బాధ పెట్టినప్పుడు యేసుప్రభు తనను బాధ పెట్టినట్టుగా ఆయన భావించి ప్రభు ప్రత్యక్షత వలన ఆయనకి జ్ఞానోదయం కలుగు చేశాడండి. అప్పుడు 16వ వచనం నుంచి 18 వరకు ప్రభు పౌలుకి అప్పచెప్పిన పని ఉందండి. ఇది మనందరికీ కూడా తెలిసినటువంటి సంగతులే. చాలా సందర్భాలు ఈ మాట మనం చదువుతూ ఉంటాం కదా. 16 నుంచి 18 వరకు క్లబ్డ్ సెంటెన్స్ అంటే కలిసి ఉంటాయి. ఇవి నీవు నన్ను చూచున్న సంగతిని గూర్చు, నేను నీకు కనబడబో సంగతిని గూర్చు, నిన్ను పరిచారకునిగాను సాక్షిగాను నియమించుకే కనబడి ఉన్నాను. అంటే ఎందుకు కనబడ్డాడో ప్రభు పౌలుకి ఒక కారణం చెప్తున్నాడు అండి. అంటే ఈయన ఏం చేశాడు ఇప్పటి వరకు? పౌలు ఏమో అంటే సౌలు ఏమో సంఘాన్ని హింసిస్తూ వచ్చాడండి. ఏ సంఘాన్ని అయితే హింసించడానికి ఈయన కంకణం కట్టుకున్నాడో ఆ సంఘంలో పరిచారకుడుగా ప్రభు ఏం చేస్తాడు? ఇప్పుడు ఆయన్ని నియమించబోతున్నాడు అండి. ఏమన్నాడంటే, నీవు నన్ను చూసి ఉన్న సంగతిని గూర్చు, నేను నీకు కనబడబో సంగతిని గూర్చు, నిన్ను పరిచారకునిగాను, అంటే పౌల్ని లేకపోతే సౌల్ని ప్రభు ఏం చేస్తున్నాడు అండి? పరిచారకుడిగా ఏర్పాటు చేసుకుంటున్నాడు అండి. 2 సాక్షిగాను నియమించుటకై. ఎవరికి సాక్షి? ప్రభు సాక్షి. సాక్షి అనే మాటకు అర్థం ఏంటండి? సాక్ష్యం అంటాం, సాక్షి అంటాం. అర్థం ఏంటండి సాక్ష్యం అంటే? కనిన వాటిని వినని వాటిని తెలియపరచడం సాక్ష్యం అండి. అంటే చూసిన వాటిని లేకపోతే విన్న వాటిని తెలియపరచడం సాక్ష్యం అండి. ఇప్పుడు చూడని దాని గురించి సాక్ష్యం ఇస్తానంటే అది సాక్ష్యం అయిద్దండి. మనం వినని దాని గురించి సాక్ష్యం ఇస్తానంటే సాక్ష్యం అయిద్ది అది. అంటే మన జీవితంలో అది ప్రత్యక్షంగా అనుభవించిన వారే ఉంటే వాటిని చెప్పడం సాక్ష్యం అండి. ఇక్కడ ప్రభుకు సాక్షిగా ఉండటానికి ప్రభు ఏం చేశాడని నిలబెట్టాడండి. అప్పుడు ఇంకొద్దిగా చేయవలసిన పని చెప్తున్నాడండి. ఆయనకి అప్పగించిన బాధ్యత ఏంటంటే, నీవు లేచి నీ పాదములు మోపి నిలుము, నేను ఈ ప్రజల వలనను అన్ని జనుల వలన హాని కలగకుండా నిన్ను కాపాడేదను. దేవుని సేవ జరిగించడానికి నియమించబడ్డ వ్యక్తికి ఇంతకన్నా ధైర్యం ఇంకేం కావాలండి? నీ పాదం నిలిపి అంటే నీ పాదములు, ఇక్కడ అన్నమాట ఏంటంటే నీ పాదములు నువ్వు మోపి నిలుము. పడిపోయాడు కదండి, నిలమంటున్నాడండి. అప్పుడు ఏం చేస్తానంటున్నాడు సౌలుకి? నేను ఈ ప్రజల వలనను
అన్ని జనుల వలనను హాని కలగకుండా నేను కాపాడదను. ప్రజలు యూదులు ఇప్పటి వరకు క్రైస్తవ్యానికి సహకరించారా? క్రైస్తవ్యానికి హాని చేయడానికి పూనుకున్నారా? క్రైస్తవ్యానికి హాని చేయడానికే పౌలు పనిచేశాడు, లేకపోతే సౌలు. యూదులందరూ వ్యతిరేకంగా ఉన్నారండి. ఇప్పుడు ఈయన క్రైస్తవ్యాన్ని స్వీకరించిన తర్వాత క్రైస్తవ్యాన్ని ప్రకటిస్తుంటే యూదులు పౌల్ని ఏం చేయడానికి ప్రయత్నం చేస్తారు? అంగీకరిస్తారు పౌల్ని? ఇప్పటి వరకు ఈ మార్గాన్ని దూషించిన వ్యక్తి, ఈ మార్గాన్ని పాడు చేయడానికి వచ్చిన వ్యక్తి ఆ మార్గానికి ప్రకటిస్తున్నాడు కాబట్టి మనం కూడా మారుదాం, మనం కూడా అంగీకరిద్దాం అనుకుంటారా? అవసరమైతే పౌలు కూడా చంపేద్దాం అనుకుంటారండి. ఇప్పుడు చంపేసే ప్రమాదం ఉంటుంది కాబట్టి పౌలు యొక్క ఆలోచన విధానం, లేకపోతే ప్రభు యొక్క ఆలోచన ఏంటంటే వాళ్ళ వల్ల నీకు ఏ హాని కలుగు చేయను. అన్ని జనుల దగ్గరికి వెళ్తాడు పౌలు, అన్ని జనులకు స్వార్థ ప్రకటిస్తారు. అన్ని జనులు అంగీకరించే మనసు ఉండిద్దా? ఇప్పుడు అంగీకరిస్తున్నారండి చాలా ప్రాంతాల్లో స్వార్థ. హాని చేసే పరిస్థితి వస్తుందా లేదా? అందుకు ప్రభు ఏం చేస్తాడో ధైర్యపరుస్తూ ఈ ప్రజల వల్ల కానీ అన్ని జనుల వల్ల కానీ హాని కలగకుండా నేను కాపాడదును. వారు చీకట్లోని వెలుగులోనికి. ప్రభు పౌలుకి అప్పగిన పని ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారంటే ఇది చీకటే, ఇది చీకటే. ఈ చీకట్లో ఉన్న వ్యక్తిని ఎక్కడ తీసుకురావాలి? ఇప్పుడు ఇది వెలుగు అనుకుందాం, వెలుగండి ఇది. పిల్లలు మీరు నిశ్శబ్దంగా ఉండాలమ్మా. ఓయ్ పైలే, నీ మాటలు ఎక్కువైనాయి, సైలెంట్గా ఉండాలి. నువ్వుట్రా బాబు, నువ్వుట్రా, ఇక్కడ కూర్చో. మీరిద్దరు ఒక చోట ఉండకూడదు, ప్రమాదం. ఇట్రా ఇట్రా. రైట్. అంటే పౌలుకి ప్రభు అప్పగించిన పని ఏంటంటే చీకట్లో ఉన్నవారు వెలుగులో తీసుకురావాలండి. అంటే ఏ చీకటి అండి ఇది? కరెంటు పోతే ఏర్పడే చీకట? అది కాదండి. ఏ చీకటి అండి అంటే ఆత్మ సంబంధమైనటువంటి అధికారం, అంధకారం, లేకపోతే అంటే వాస్తవాన్ని చూడలేని స్థితి అండి. దేవుని సంకల్పాన్ని గుర్తించలేని చీకటి అండి. అంటే ఆత్మీయ అంధత్వం అండి. ఈ చీకటి అనేది యోహాను పత్రికలో మనం చదివితే పాపానికి సంకేతంగా చెప్పాడండి. వెలుగేమో పరిశుద్ధకు సింబాలిక్గా చెప్పాడు, ఈ చీకటేమో పాపానికి సింబాలిక్గా చెప్పాడండి. చీకట్లో ఉన్న మనుషుల్ని ఇప్పుడు ఎక్కడ తీసుకురావాలి? పౌలు వెళ్ళి వెలుగులో తీసుకురావాలి. ఇంకో పదం ఏమో ఉపయోగించాడంటే సాతాను అధికారం కింద నుండి దేవుని వైపుకి అన్నాడండి. సాతాను అధికారం కింద నుండి, సాతాను అధికారం కింద నుండి ఎక్కడ తీసుకురావాలండి? దేవుని వైపు తీసుకురావాలండి. మూడు, నా యందలి విశ్వాసం చేత పాపక్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో శ్వాసం పొందినట్లు. అంటే ఒకప్పుడు ఈ పాపి ఏం చేయబడాలంటే పరిశుద్ధపరచబడాలి. పరిశుద్ధపరచబడటమే కాదండి, పరిశుద్ధపరచబడిన వారితో స్వాస్థ్యం పొందాలి. స్వాస్థ్యం పొందినట్లు, స్వాస్థ్యం పొందేటట్లుగా. ఇక్కడ ఏమీ స్వాస్థ్యం లేదు వీళ్ళకి. పరిశుద్ధపరచబడిన వారితో స్వాస్థ్యం లేదండి. ఎందుకంటే పాపి ఇతని యొక్క అంతిమ గతి ఏమైపోయిందంటే నిత్యనాశనానికి అప్పచెప్పబడతాడండి, నిత్య జీవానికి వెళ్ళడండి, నిత్యరాజ్యం స్వతరించుకోడండి. ఈ చీకటి సంబంధమైన జీవితం జీవించేవాడు, సాతానాధికారం కింద ఉన్నవాడు, పాపంలో కొనసాగేవాడు, దేవునికి, ఆయన కుమారుడు క్రీస్తుకి, పరిశుద్ధాత్మకి దూరస్తులో బ్రతుకుతున్నవాడు, నిబంధన లేనివాడు, నిరీక్షణ లేనివాడు, ఆత్మ సంబంధంగా ఈ వ్యక్తి లోకంలో నశిత స్థితిలో ఉన్నాడండి. ఇప్పుడు ఈ చీకటి సంబంధమైన స్థితిలో ఉన్న వ్యక్తికి పౌలెళ్ళు ఏం చేయాలంటే వీరి కన్నులు తెరవాలండి. ఇప్పుడు ఈ వ్యక్తి ఉన్నాడు, పౌలెళ్ళు ఏం చేయాలి? వారి కన్నులు తెరవాలండి. ఎలా తెరుస్తారండి కన్నులు?
పదం ఉపయోగించాడండి. నా యందు విశ్వాసం చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో శ్వాసం పొందినట్లు వారి కనులు తెరచుటకై నేను నిన్ను వారి ఎదుగు పంపిదనని చెప్పినన్నాడండి. ఇప్పుడు పౌలు ఏం చేయాలండి? వారి కనులు తెరవాలండి. అంటే ఎలా తెరుస్తాడు వారి కనులు? సువార్త ప్రకటించి ఇప్పుడు సువార్త ప్రకటించడం వల్ల ఒక మనిషి దేవుని గురించి, క్రీస్తుని గురించి, పరిశుద్ధాత్మ గురించి, సంఘం గురించి, నిత్య జీవం గురించి, ఇలాగా ఒక వ్యక్తి రక్షించబడటానికి కావాల్సిన విషయాలు దేవుని సంకల్పన ఆధారం చేసి ప్రకటించినప్పుడు ఈ చీకట్లో ఉన్న వ్యక్తి యొక్క ఆత్మీయ అంధత్వం ఏమైందంటే, దేవుడు అంటే తెలియదు. ఒకప్పుడు దేవుడు అంటే ఒకవేళ సృష్టిని పూజిస్తున్నాడేమో, తాను సృష్టించుకున్న వాటిని పూజిస్తున్నాడేమో ఆత్మీయ అంధత్వంలో. ఇప్పుడు ఈ సువార్త ఏం చేస్తే దేవుడి గురించి ప్రకటించినప్పుడు, దేవుడు సృష్టికర్త, నిన్ను నన్ను సృష్టించిన ఆయన సర్వాధికారి అని దేవుని గురించి సత్యంలో ఒక వ్యక్తి యొక్క అంధత్వాన్ని పోగొట్టిందా లేదా? అలాగా సాతానాధికారం కింద ఉన్న వ్యక్తికి దేవుని వైపు తీసుకురావాలండి. సాతానాధికారం కింద ఉన్న వ్యక్తి దేవుడి కుమారుడు బ్రతకడు కాబట్టి, దేవుడి నీతి నియమం నడుచుకోలేడు కాబట్టి, దేవుని యొక్క అధికారం కిందకు వస్తే దేవుని చిత్తాన్ని ఏం చేయగలడు? మనిషి జరిగించగలడు. క్రీస్తు యొక్క అధికారం కిందకు వస్తే ఒక వ్యక్తి దేవుని యొక్క చిత్తాన్ని ఏం చేయగలడు? జరిగించగలడు. పరిశుద్ధాత్మ చేత నడిపించబడితే ఒక వ్యక్తి దేవుని చిత్తాన్ని ఏం చేయగలడు? జరిగించగలడు. కాబట్టి సాతానాధికారం కింద ఉన్న వ్యక్తిని ఏం చేయాలి? ఇప్పుడు దేవుని వైపు తీసుకురావాలి. పాపిని పరిశుద్ధపరచబడి పరిశుద్ధుడి యొక్క శ్వాసాన్ని పొందుకునేటట్లుగా క్రీస్తునందు విశ్వాసం ఉంచమని ఈయన వెళ్ళి సువార్త ప్రకటించి ఏం చేయాలి? వారి కనులు తెరవాలండి. ఇప్పుడు ఒక సువార్తికుడు చేయవలసిన పని ఇదండి. ఒక వ్యక్తి సువార్త ప్రకటించడం నిర్ణయించుకుంటే, లోకంలో ఉన్నటువంటి మనుషులు ఈ స్థితిలో ఉన్నారు కాబట్టి, ఇది లోకం అండి. లోకం ఆత్మీయ అంధత్వంలో ఉందండి. సృష్టికర్త నెరవేరిన స్థితిలో ఉందండి. చీకటి సంబంధమైన బ్రతుకులండి. ఆత్మీయ అంధత్వం అన్నాడండి కొలస్సా పత్రికలో. అంధకార సంబంధమైన అధికారం నుంచి దేవుడు ఏం చేస్తున్నాడు? విడుదల చేస్తున్నాడు. ఎక్కడ తీసుకొస్తున్నాడు? విడుదల చేసి తాను ప్రేమించి తన కుమారుడు క్రీస్తు యొక్క రాజ్య నివాసులుగా ఉండటానికి తీసుకొస్తున్నాడు. పేతురు రాసిన పత్రికలో చెప్పిన మాట ఏంటంటే, చీకట్లో ఉన్నటువంటి వారిని అంటే దేవుడు ఆశ్చర్యకరమైన తన విలువలను పిలిచాడంటే, అంటే ఇదంతా కూడా ఆత్మీయ అంధత్వం అండి. ఆత్మ సంబంధమైనటువంటి స్థితిలో గుడ్డివారుగా బ్రతుకుతూ ఉన్నవారు సువార్త ఏం చేస్తుందంటే మన మనోనేత్రాలు వెలిగించిందండి. దేవుణ్ణి చూడగలిగే విధంగా, దేవుడు అంటే ఎలాంటి వ్యక్తిత్వం కలిగిన వాడు అర్థం చేసుకునే విధంగా ఒక వ్యక్తి యొక్క మనోనేత్రాలు ఏం చేస్తుంది? సువార్త. వాస్తవానికి దేవుడిని నేను చూడలేదు, మీరు చూడలేదు, కానీ దేవుడిని విశ్వసించాం లేదా? దేవుడిని అంగీకరించాం లేదా? యేసు యొక్క త్యాగం మనం చూసామా? 2000 సంవత్సరాల క్రితం జరిగిపోయింది. కానీ సువార్త ఏం చేస్తుందండి? మన కన్నులు తెలిసిందా లేదా? నా పాప స్థితిని నాకు అర్థమయ్యేలా చేసింది ఏంటంటే సువార్త అండి. నేను ఎంత దుర్భరమైన జీవితం జీవిస్తున్నానో నాకు తెలియపరిచింది ఏంటంటే సువార్త అండి. ఈ ఆత్మీయ అంధత్వం ఉన్న వ్యక్తి యేసు యొక్క బలియాగం ద్వారా రక్షించబడటానికి ఒక అవకాశం ఉంది. పరిశుద్ధాత్మ చేత నడిపించబడటానికి, క్రీస్తు యొక్క సంఘంలోకి వచ్చి క్రీస్తు యొక్క సారూప్యం సంపాదించడానికి, ఆ నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడానికి దేవుడు మనకి ఈ విషయాలన్నీ కూడాను సువార్త ద్వారా ఏం చేశాడండి? మన దగ్గరికి తీసుకొచ్చాడండి. స్వార్థ పరిచర్య చేసే వ్యక్తి యొక్క పని చిన్న పని కాదండి. స్వార్థికుడు మన దగ్గరికి వచ్చి వాక్యం చెప్తున్నాడంటే, ఇదిగో చీకట్లో ఉన్న వ్యక్తిని ఎక్కడ తీసుకొస్తున్నాడండి? విలువలో తీసుకొస్తున్నాడు. మనం చేయాల్సింది అదేదండి. బ్రదరు, మీరు ఆత్మీయంగా అంధత్వంలో ఉన్నారు, పాప స్థితిలో ఉన్నారు, సాతానాధికారం కింద ఉన్నారు అంటే వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఈ స్థితిని ఆ స్థితిని ఏం చేయాలండి? వివరంగా తెలియపరచాలండి. అంటే వాళ్ళని తృణీకరించి దూషించి అపహాస్యం చేస్తే వాళ్ళు గ్రహించలేరండి. అంటే వాళ్ళకి ఎలా చెప్తే అర్థమైందో ఈ కంపారిజన్ ఏం చేయాలండి? తెలియపరచాలండి. వాళ్ళ మనసులో పెట్టగలగాలండి. అది సువార్త ప్రకటించే వాడి యొక్క లక్ష్యం అదండి. అప్పుడు 19వ వచనంలో లేదా 18వ వచనం చివరేమన్నాడంటే, శ్వాసం పొందినట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి ఎద్దుకు పంపెదనని చెప్పాను. అక్కడ వరకు 18 వరకు దర్శనం వాటికే రాసుకుందామండి. పౌలు కలిగిన దర్శనం.
19 నుంచి 24 వరకు ఇంకో పేరా డివైడ్ చేద్దాం దీన్ని. 19, 24 వరకు. అప్పుడు ఈ దర్శనానికి, ఇది సామాన్యమైన దర్శనం, గొప్ప దర్శనం. అది అంటే సామాన్యమైన దర్శనమే కదండి, చాలా గొప్ప దర్శనం అండి. అంటే ఈ గొప్ప దర్శనానికి ఒక వ్యక్తి భక్తి కలిగిన వాడైతే ఏం చేస్తాడంటే విధేయత చూపిస్తాడు, భక్తిహీనుడైతే ఏం చేస్తాడంటే తృణీకరిస్తాడండి. అయితే దానికి లోబడ్డండి, ఆ పనికి లోబడే తత్వం కలిగి ఉండండి. అంటే పౌలు లోబడ్డాడనే విషయం చెప్తున్నాడు ఇప్పుడు 19 నుంచి 23 వరకు అండి. సారీ, 24 అన్నా కదా, 23 వరకు. 23 వరకు ఈ చిన్న పేరా చదువుతాం. కాబట్టి అగ్రిప్ప రాజా, అంటే అడ్రస్సింగ్ చూడండి, అంటే ఎవరితో చెప్తున్నాడో స్పష్టంగా ప్రతి సందర్భంలో రాజా, అగ్రిప్ప రాజా అంటే ఇప్పుడు ఈ విషయాలన్నీ ఎవరితో షేర్ చేసుకుంటున్నాడండి? రాజుతో చెప్తున్నాడండి. అప్పుడు కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనంకు నేను అవిధేయుని కాక, అంటే ఈ దర్శనానికి పౌలు ఏం చూపించలేదండి? అవిధేయత చూపించలేదండి. అవిధేయత చూపించిన వ్యక్తి అయితే ఏమైపోయాడండి అక్కడే. ఒకవేళ అక్కడే ప్రభు యొక్క ఉగ్రతకి కారకుడై చచ్చిపోయాడేమో. కానీ విధేయత చూపించాడండి. అంటే చాలా సందర్భాల్లో మన దగ్గర కూడా సువార్త వచ్చిందండి. మన దుస్థితిని మనకు తెలియపరిచినప్పుడు విధేయత చూపించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా, అవిధేయత చూపించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా? విధేయత చూపించమంటే లోబట్టమండి, అవిధేయత చూపించమంటే ఎదురాటమండి. వాళ్ళు అంతే చెప్తారులే, మీరు అంతే అంటారులే. పౌలు, నువ్వు నన్ను ఎలా హింసిస్తున్నావు, నీకు ఈ పని చెప్తున్నావు అన్నప్పుడు ఇంకా ఆ ధర్మశాస్త్రం అనే వ్యామోహంలో లేడండి. ఆ మబ్బులు పోయినాయండి. భౌతికంగా నేత్రాలు గుడ్డితనం వచ్చింది, కానీ మనోనేత్రాలు మాత్రం ఏమైనాయండి? ఈ బాహ్య నేత్రాలు మాత్రం గుడ్డితనం వచ్చింది, పొల్లగమ్మేసినాయి. కానీ మనోనేత్రాలకు మాత్రం ఏమైనాయండి? వెలిగించబడ్డాయండి. ప్రభుని చూడగలిగాడండి. ప్రభు యొక్క ప్రత్యక్షత అర్థమైందండి. నేను హింసించినటువంటి యేసే క్రీస్తు, ఆయన స్వరక్తమే సంపాదించిన సంఘాన్ని నేను పాడు చేసినంత కాలం, అయ్యో నేనంత ఆ అజ్ఞానంతో పని చేసినని పశ్చాత్తాపడి ఉంటాడండి. ఆ పశ్చాత్తాపడి నేనేం చేయాలని ప్రభుని అడిగినప్పుడు ఇది ఈ పని అప్పచెప్పి ఉంటాడండి. అది 3 చోట్ల 9వ అధ్యాయం, 22వ అధ్యాయము, అలాగనే ఈ 26వ అధ్యాయం 3 చోట్ల కంపేర్ చేస్తే అయితే కలిపి చదివినప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. ఇప్పుడు 20వ వచనంలో అవిధేయుని కాక అన్నాడు, అంటే 19వ వచనం చివర. అంటే ప్రస్తుతం సువార్త ప్రకటించడానికి కూడా కొంతమంది నిర్ణయించుకొని వస్తారండి. అంటే సువార్తకు కూడా కొంతమంది ఏమవుతున్నారండి, సువార్తకులు అవిధేయత చూపిస్తున్నారండి. కొంతమంది రక్షించబడ్డారండి సువార్త విని, రక్షణకరమైన జీవితాన్ని కొనసాగించుకుంటూ కొంతమంది ఏమైపోయారండి, అవిధేయులు అయిపోతున్నారా లేదా? ప్రస్తుతం విధేయత కలిగి బ్రతికే వాళ్ళు లేరండి. ప్రతి సందర్భంలో అవిధేయతేనండి, అనేక సందర్భాల్లో అవిధేయతేనండి. అంటే విధేయుల కంటే కూడా అవిధేయులు ఎక్కువ ఉన్నారు ప్రస్తుతం ప్రభు యొక్క సంఘాల్లో. అందుకే సంఘాల్లో ఎదుగుపోతుకున్నది కారణం ఏంటండి? దేవుని వాక్యానికి లోబడే మనస్తత్వం కలిగిన వాళ్ళు ఉంటే, ఆ లోబడే తత్వం కలిగిన వాళ్ళు సంఘం యొక్క అభివృద్ధి కొరకు పాటుపడతారండి. ప్రతిదానికి అవిధేయత, తిరుగుబాటు తత్వం, ప్రతిదానికి ఎదురాటమే, ప్రతిదానికి వ్యతిరేకంగా ఉండటమే. ఇప్పుడు వాళ్ళ వల్ల సంఘాలు ఎలాగ అభివృద్ధి చెందుతాయండి? అది చాలా చోట్ల అభివృద్ధి చెందవండి ప్రభు యొక్క సంఘాలు. అప్పుడు ఎక్కడెక్కడ ప్రకటించారు చెప్పాడు చూడండి. అవిధేయుడు కాకుండా మొదట దమస్కులోను, అంటే మొదట వెళ్ళి ఎక్కడ ప్రకటించాడంటే ఈ పేరాలో ఎక్కడెక్కడ ప్రకటించాడు చెప్తున్నాడు అండి. దమస్కులోను, అంటే దమస్కులోని వారికి, యెరూషలేము 2, యెరూషలేములోను 3, యోదయ దేశం అంతటను, తరువాత 4 అన్ని జనులకును, 4 ప్రాంతాలు చెప్పాడండి. మొదట ఎవరండి? దమస్క ప్రాంతం చెప్పాడు. 2 యెరూషలేములో ప్రకటించాడు. 3 యోదయ ప్రాంతంలో ప్రకటించాడు. 4 అన్ని జనులు ప్రకటించాడు. ఏ ప్రకటించాడు అంటే వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసు తగిన క్రియలు చేయవలని ప్రకటించుంటుని 3 విషయాలు చెప్పాడండి. ఈ సువార్త ప్రకటనలో మనుషులు ఏం చేయాలంటే అండి, మారు మనసు పొందాలి. ఎవరితో తిరగాలండి? దేవునితో తిరగాలి. దేవునితో తిరగాలి. 3 మారు మనసు తగిన క్రియలు చేయాలి.
వ్యక్తి రక్షించబడాలంటే ఇవి జరగాలని. మన బాప్తిస్మం పొందినప్పుడు మనకు ప్రకటించబడిన సువార్త విని విశ్వసించి ఈ విశ్వాసం మారు మనసు వైపు నడిపించాలి. మన దేవుని గురించి విన్నా, యేసుని గురించి విన్నా, పరిశుద్ధాత్మ గురించి విన్నా, మనం కొత్త జన్మ పొందుతున్నప్పుడు సంఘంలో చేర్చబడే ప్రక్రియలో సంఘం గురించి విన్నా, మనం పొందబోయే శ్వాస నిత్య జీవన గురించి విన్నా, ఈ సంగతులు ఏదన్నా మన అంతరంగంలో మనసులో ఏం కలగాలంటే మార్పు కలగాలండి. అంటే మారు మనసు రావాలండి. అంటే విచారకరమైన ఏంటంటే చాలా మంది మారు మనసు పొందకుండానే బాప్తిస్మం పొందే వాళ్ళు ఉన్నారండి. నన్ను క్షమించండి మాట అన్నందుకు. మారు మనసు పొందకుండా ఒక వ్యక్తి సంఘంలోకి వస్తే ఎలా బ్రతుకుతాడండి? ఎలా బ్రతుకుతాడండి? మారు మనసు లేని వ్యక్తి సంఘంలోకి వచ్చాడు, బాప్తిస్మం పొంది సంఘంలోకి వచ్చాడు, ఎలా బ్రతుకుతాడండి? మారు మనసు తగిన క్రియలు ఉంటాయండి? అసలు దేవుని వైపు తిరుగుతాడు అతను మనపూర్వకంగా? అంటే కన్వర్షన్ లోనే లోపం జరుగుతుందండి. కన్వర్షన్ లో లోపం జరగటం వల్ల అసలు బిడ్డ పుట్టుకలోనే లోపం వస్తే వికలాంగుడండి. అంటే పిల్లవాడిని తీసేటప్పుడు డెలివరీ చేస్తారు కదండి, హాస్పిటల్లో కానీ ఇక్కడ ఇళ్ళ దగ్గర కానీ పెద్దోళ్ళు డెలివరీ చేసేటప్పుడు ఆ తలబట్టుకొని తీసే క్రమంలో నరాలు స్మూత్గా ఉంటాయండి. చాలా చిన్న సంఘటన చోట జరిగిన సంగతి చెప్తున్నాయండి. అంటే ఆ నర్సు ఎలా పట్టుకుందో ఆ బాబుకి అంటే తల కొంచెం పట్టుకునే విధానంలో కాకుండా పట్టుకోకుండా విధానంలో బయటికి తీయటం అంటే తీయటానికి ప్రయత్నం చేసిందండి. ఆ వేలు ఆ నరానికి ఒత్తుకుపోయి ఆ పిల్లోడు మానసిక వికలాంగుడుగా ఇట్లా నడుస్తాడండి. అంటే ప్రాబ్లం ఎక్కడ జరిగింది? డెలివరీ టైంలో జరిగిందండి. అంటే సరిగ్గా డెలివరీ చేయకపోతే పిల్లల అవయవాలు అంటండి ఎదుగుబొదుగు ఉండదండి. అంటే అవయవాలు అంటే మానసికంగా అంటే ఆ నరం తలనరం ఇంక డెవలప్ అవ్వలేదండి ఆయన. ఇంకా అలాగనే మానసికంగా అంటే ఆ జుల్లు కారుతుండేదండి ఒక పక్క నుంచి, సరిగ్గా నడకూడదండి, నడుస్తుంటాడండి. ఒక చోట జరిగిన సంగతి చెప్తున్నాడండి. అంటే ఎవరి నిర్లక్ష్యం అది? ఒక నర్సు లేకపోతే ఒక డాక్టర్ గారి నిర్లక్ష్యం అండి. అంటే డెలివరీ చేసే విషయంలో చాలా జాగ్రత్త చేయాలండి, లేకపోతే పిల్లలు ఎదుగుదల ప్రమాదం అండి. అలాగనే ఒక వ్యక్తి దేవుడు పుట్టే విషయంలో కూడా ఒక సువార్తను ఏం చేయాలంటే స్పష్టంగా దేవుని వాక్యాన్ని ఏం చేయాలండి? నువ్వు ఈ స్థితిలో ఉన్నావు, ఈ అధికారం కింద ఉన్నావు, నీ స్థితి ఇది, ఆత్మ సంబంధంగా పాప స్థితిలో ఉన్నావు, నువ్వు వెలుగులోకి రా, దేవుని వైపు రా, పరిశుద్ధపరచబడు, పాప క్షమాపణ ఉంది, పరిశుద్ధపరచబడు, పరిశుద్ధులతో శ్వాసను దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి నీ జీవితంలో జరగాల్సింది ఏంటంటే సువార్త విన్న తర్వాత విశ్వసించి నీవు మారు మనసు పొందాలి. మారు మనసు అంటే ప్రవర్తన దిద్దుబాటు. మారు మనసు అంటే మనం ఏమంటామంటే మనసు మార్చుకోవడం అంటాడు సింపుల్ గా. ప్రవర్తన దిద్దుబాటు కావాలండి, జరగాల్సింది అదండి ప్రక్రియ. దిద్దుబాటు లేకుండా చేంజ్ యువర్ మైండ్ అంటే ఏం ఉపయోగం? నీ మనసు మార్చుకుంటే మైండ్ సెట్ మార్చుకుంటే ఏం ఉపయోగం అండి? దిద్దుబాటు ఉండాలండి. ఆ దిద్దుబాటు కలిగిన వ్యక్తి ఏం చేస్తాడు? దేవుని దగ్గరకు వస్తాడండి. దిద్దుకోలేని వాడు ఏం చేయలేడు, దేవునితో తిరగలేడండి. అంటే అలవాట్లు మానుకున్న వ్యక్తి అయితే దేవుని దగ్గరకు రాగలడండి, దేవుని హత్తుకోగలడండి. మార్చుకోలేని వాడు దేవుని సంధికి వస్తాడా? వచ్చిన హృదయపూర్వకం దేవుని ఏం చేయలేడండి, హత్తుకోలేడండి. అప్పుడు మారు మనసు తగిన క్రియలు ఉంటాయా? అంటే మారు మనసు తగిన క్రియలు అంటే ఏంటంటే ఇప్పుడు నేను ఇంత ముందు బాప్తిస్మం ముందు ఒకవేళ మందు తాగేవాడిని, పేకాట, సిగరెట్లు ఇవన్నీ అలవాట్లు ఉండే అనుకోండి. ఇప్పుడు బాప్తిస్మం తర్వాత వాటిలో కొనసాగాలి కదండి. బలహీన కదా, అప్పుడప్పుడు చేయాలి. వాటి విషయంలో ఏమవ్వాలండి? చచ్చిపోవాలండి. విగ్రహారాధికుడు బాప్తిస్మం పొందాడు, మారు మనసు పొంది బాప్తిస్మం పొందాడు, సంఘంలోకి వచ్చాడు. మారు మనసు తగిన క్రియ ఏంటండి? విగ్రహార్థం నుంచి దూరంగా పారిపోవాలి లేదా విగ్రహార్థం వదిలిపెట్టాలండి. ఇంకా అలాగా మీరు చాలా పెట్టుకోవచ్చండి. అబద్ధం కానీ ఎవరికైనా మోసం చేసే వృత్తి ఉంటే, కొంతమంది వ్యాపారంలో మోసగాళ్ళు ఉంటారండి. ఇప్పుడు ఆ మోసం వ్యాపారాన్ని ఏం చేయాలండి? మానేసేయాలండి. అది మారు మనసు తగిన క్రియ అండి. అంటే మారు మనసు తగిన క్రియలు లేకపోతే మనం సరిగ్గా కన్వర్షనే తేడా అండి. ఏమో ప్రస్తుత క్రీస్తు యొక్క సంఘాల్లో నిజంగా మనం మారు మనసు పొంది ప్రభుత్వ దేవునితో తిరిగి మారు మనసు దగ్గర క్రియలు ఎంతమంది ఉన్నాయో మనలో ఆత్మపరిశీలన చేసుకోవడానికి
ఎవరినో చూడడం అవసరం లేదండి. మనల్ని మనం చూసుకుంటే మన జీవితాలు మార్చుకోవడానికి అవకాశం ఉంటుందండి. ప్రస్తుతం మనం ఏం చేస్తాం, ఇతరులను చూడడానికి ప్రయత్నం చేస్తున్నామండి. వీళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు, ఈవిడ ఎలా ఉంది, వాళ్ళు ఎలా ఉన్నారు, ఎవరి గురించో కాదండి చూడాల్సింది. మనల్ని మన గురించి చూసుకుంటే మన జీవితాలు మార్చుకునే అవకాశం ఉంటాయండి. ఇంకో చిన్న మాట చెప్పి ముగింపుకు వస్తాను. అది ఏంటంటే ఇక్కడ అన్నాడు 21వ వచనంలో, మారు మనసు తగిన క్రియలు చేయవాలని ప్రకటించుచుంటిని. 21వ వచనంలో, ఈ హేతు చేత యూదులు దేవాలయాలను పట్టుకొని చంపుటకు ప్రయత్నం చేసిరి. ఇది అబద్ధమా నిజమా? ప్రకటించింది వాస్తవమే, ప్రభుని చూసింది వాస్తవమే, ప్రభు అప్పగించిన పని వాస్తవమే, ఆయన ప్రకటిస్తుంది వాస్తవమే. ఇది నచ్చని యూదులు ఏం చేశారండి, పౌల్ని చంపడానికి ప్రయత్నం చేశారండి. అంటే ఇప్పుడు ఆయన ఈ విషయాలు ఎందుకు చెప్పాలండి, ఈ విషయాలను ఎందుకు చెప్పాలి అంటే ఈ 23 వరకు చదివి ముగింపులో ప్రశ్న వేద్దాం. చంపుడు ప్రయత్నం చేసిన 22వ వచనంలో, అయినను నేను దేవుడు వలనైన సహాయం పొంది నేటి వరకు నిలిచి ఉంటుని. ఒకవేళ యూదుల చేతిలో దొరికితే ఎప్పుడు ఏమైపోయాడండి? ఎవరు తప్పించారండి? దేవుడే తప్పించాడని బహిరంగంగా చెప్తున్నాడండి. నా జ్ఞానం చేత నేను తప్పించబడ్డాను, నా మేనడు తప్పించాడు, ఈ విషయాలు కాదండి. మనుషులు ఎక్కడ హైలైట్ చేయట్లేదండి. దేవుడు నాకు సహాయం చేస్తే యూదులు కుట్ర వలన నేను చంపడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు దేవుడు నన్ను ఏం చేసని చెప్పాడండి, తప్పించాడు, సహాయం చేసని చెప్తున్నాడండి. అంటే దేవుడి దగ్గర నుంచి మేలు పొందిన తర్వాత మనం బహిరంగంగా చెప్పడానికి సిగ్గుపడకూడదండి. అప్పుడు నేటి వరకు అయినను నేను దేవుని వలన సహాయం పొంది నేటి వరకు నిలిచి ఉంటుంది. క్రీస్తు శ్రమపడి మృతుల్లో పునరుద్ధానమును పొందువారిలో మొదటి వాడవడి చేత. క్రీస్తు శ్రమ పడటం అంటే ఏ శ్రమ పొందండి? యేసుప్రభువు వారు స్వజనులు తృణీకరించారు, నిరాకరించారు. ఇస్కరియోతు నమ్మద్రోహం చేశాడు, అన్యాయ తీర్పు గురయ్యారు. వేదన పొందడానికి యూదులు ఏం చేశారండి, భయంకరంగా తప్పుడు సాక్షులు పెట్టి ఆయన మీద నేరం మోపడానికి ప్రయత్నం చేసి పిలాతు శిలువ మరణం అప్పచెప్పి ఆయన ఏం చేసి సిలువేసి చంపారండి. చనిపోయిన వాడు సమాధి చేసిన తర్వాత ఆయన 3వ దినాన్ని ఏం చేయబడ్డాడండి, తిరిగి లేపబడ్డాడండి. ఆ లేపబడిన వాళ్ళలో మొట్టమొదటి వాడు యేసుప్రభువు వారు. అంటే చాలా మంది అంతకుముందు చనిపోయిన వాళ్ళు లేచారు, కానీ వాళ్ళకి యేసుప్రభువుకి తేడా ఏంటంటే వాళ్ళు చనిపోయిన వాళ్ళు మళ్ళీ లేచినప్పటికీ మళ్ళీ చనిపోయారండి. కానీ యేసుప్రభు చనిపోయి మృతుల్లోని తిరిగి లేచిన తర్వాత మళ్ళీ చనిపోయాడా? ఆ మృతుల్లోని తిరిగి లేచిన వాళ్ళు మొట్టమొదటి వాడు. అది పౌలు చెప్తున్నాడు, అది చెప్తున్నాడు సువార్తలో. అయినను నేను దేవుని వలన సహాయం పొంది నేటి వరకు నిలిచి ఉంటుంది. క్రీస్తు శ్రమపడి మృతుల పునరుద్ధానమును పొందిన వారిలో లేదా పొందువారిలో మొదటి వాడవుడి చేత ఈ ప్రజలకును అన్ని జనులకును వెలుగు ప్రచురపరచబోవునని లేకపోతే ప్రచురింపబోవునని. అంటే యేసుప్రభువు పునరుద్ధానం తిరిగి లేకపోవడం వల్ల మానవాళికి ఏం కలిగిందండి? వెలుగు. సువార్త రూపంలో ఏం కలిగిందండి? వెలుగు వచ్చిందండి. ఇప్పుడు చీకట్లో ఉన్న వారికి ప్రభు యొక్క ప్రత్యక్ష వల్ల, ప్రభుని గురించి బోధించబడటం వల్ల ఎక్కడికి వస్తారంటే వెలుగులోకి వస్తారండి. అప్పుడు క్రీస్తు శ్రమపడి మృతుల పునరుద్ధానము ముందు వారిలో మొదటి వాడవుడి చేత ఈ ప్రజలకును అన్ని జనులకును వెలుగు ప్రచురింపబోనని ప్రవక్తలను మోషేయు ముందుగా చెప్పినవి కాక మరి ఏవి చెప్పగా అల్పులకును గనులకును సాక్ష్యమించుచుంటుని. అంటే ఇప్పుడు నేను కొత్తగా చెప్పేం కాదు ఇవన్నీ కూడాను. ఇలా క్రీస్తు శ్రమపడతాడని, మృతుల నుంచి తిరిగి లేపబడతాడని పూర్వనందున్న ప్రవక్తలో మోషే చెప్పిన విషయాలే తప్ప నేనేమి కొత్త విషయాలేమి చెప్పట్లేదు. అంటే ఇప్పుడు ఈ విషయాలు ఎక్కడైనా పౌలు సొంత అభిప్రాయాలు, సొంత ఆలోచనలు, సొంత సిద్ధాంతాలు అని చెప్పాడండి? ఎక్కడ కల్పితాలు లేవాడు. ప్రభు ఆయనకి అప్పు చెప్పాడు. అవి పాత నిబంధనలు ప్రవక్తలు ప్రభుని గురించి ఏం చెప్పాడు, దేవుని గురించి చెప్పాడు, ప్రభుని గురించి చెప్పాడు, ఆయన రక్త సంపాదించిన సంఘాన్ని గురించి చెప్పాడు. ఓవరాల్ గా దేవుడి సంకల్పన అంతా ఏం చేసింది పౌలు? అగ్రిప్పరాజుకి చెప్పాడండి. ఇప్పుడు ఈ మాటలన్నీ ఎందుకు చెప్పాడండి పౌలు ఈ మాటలన్నీ ఎందుకు చెప్పాడు అగ్రిప్పరాజుకి? అంటే ఆయనేమో అసలు నువ్వు ఏం చేసావు, నీ మీద ఎందుకు ఈ అభియోగం మోపడింది, నీ కేసు ఏందో నాకు వివరించని చెప్పు అని నేరస్తుడిగా అడుగుతున్నాడండి పౌల్ని. కానీ పౌలు ఒక అవకాశం దొరికింది.
ఇలాగైనా ఒక అధికారికి ఏం చెప్పొచ్చు? సువార్త చెప్పొచ్చు. పౌలు ఏ కోణంలో ఒక వ్యక్తిని కలిసినా వాళ్ళకి ఏం చెప్పేవాడండి? సువార్త ప్రకటించేవాడండి. ఇప్పుడు ఈ మాటలన్నింటిలో ఏముందండి? పౌలు చెప్పిన సంగతుల్లో దేవుని గురించి ఉందా లేదా? యేసుని గురించి ఉందా లేదా? యేసునందు విశ్వాసం ఉంచడం వల్ల పాపక్షమ కలిగిద్ది, పరిశుద్ధపరచబడిన శ్వాసం పొందుతాం. నువ్వు చీకట్లో ఉన్నావు, సాతాను అధికారం కింద ఉన్నావు, పాపం స్థితిలో ఉన్నావు, వెలుగులోకి రావాలి, దేవుని వైపు రావాలి. ఈ విషయాలన్నీ ఒక వ్యక్తి సువార్త ప్రకటించినప్పుడు ఇవే కదా మనం చెప్పేది. అంటే అగ్రిపరాజు ఒకవేళ ఇలాగ బహిరంగ కోడికి ఏదైనా పెట్టి పౌలు వాక్యం చెబుతుంటే కూర్చొని వినే స్థాయి కాదండి. ఎందుకంటే ఆయన అధికారి కాబట్టి, రాజు కాబట్టి. కానీ దేవుడు ఈ రూపంలో అధికారి దగ్గర కూడా ఏం తీసుకెళ్ళాడు. అందుకేనేమో దేవుడు పేతురు రాసిన పత్రికలో అంటాడు కదా, ఎవరు నశించినా ఆయన ఉద్దేశం కాదండి, ఆయనకి ఇష్టం కాదండి. ఎవరు నశింపకూడదని ఉద్దేశంతోనే ప్రభు యొక్క రాకడిని ఏం చేస్తున్నాడు? ఇంకా ఆలస్యం చేస్తున్నాడు ఆయన. అంటే చాలా మంది అనుకుంటారంట, అంటే రాకడని ఉందన్నారు, సృష్టి ఆరంభం నుంచి భూమి ఎలాగుందో ఆకాశం ఎలాగుందో అలాగనే అన్నీ ఉన్నాయి కదా, ఎప్పుడు రాకడా అని కొంతమంది ఏం చేశారు, రాకడ గతించిపోయిందని కొంతమంది అపహాసం చేసే వాళ్ళు ఉన్నారంట. ప్రభు రాకడ ఎందుకు ఆలస్యం అవుతుందంటే ఎవరు నశించిపోవద్దని నిశ్చయించితే ప్రభు రాకడ ఏం జరుగుతుందండి? ఆలస్యం అవుతుందండి. అంటే ఇది అర్థం చేసుకోలేని మనుషులు రాకడ లేదు అని కొంతమంది, రాకడ అయిపోయిందని కొంతమంది విచ్చలవిడిగా బ్రతుకుతూ జీవితాన్ని ఏం చేస్తున్నారంటే ఇంకా ఎక్కువ పాపాన్ని మూడగట్టుకుంటున్నారండి. ఇప్పుడు ఈ సువార్త విన్నటువంటి అధికారి నిజంగా ఒకవేళ సామాన్యంగా నిర్మల మనసులో వాక్యం వింటే ఆ అధికారి మనసు ఏమవ్వాలని, నేను ఏ స్థితిలో ఉన్నానో అర్థం చేసుకోవాలండి. నేను చీకట్లో ఉన్నానా, వెలుగులోకి రావాలి. నేను సాతాను అధికారం కింద ఉన్నానా, దేవుని అధికారం కింద రావాలి. నేను పాపంలో ఉన్నానా, పాపక్షమాపణ పొందాలి. పాపక్షమాపణ పొందడానికి క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. పరిశుద్ధపరచబడి పరిశుద్ధుల శ్వాసంలోకి నేను రావాలి. ఆ శ్వాసం అనుభవించినట్లుగా ఈ సువార్తను నేను లోబడాలి. ఈ సువార్త నా మౌనతను వెలిగించిందని ఆ సువార్తను అంగీకరించాలండి. కానీ అంగీకరిస్తాడండి? అంగీకరిస్తాడా? ఏమడ్డు వచ్చిందండి అంగీకరించడానికి? అధికారం అడ్డు వచ్చిందండి, పదవి అడ్డు వచ్చిందండి, ఆ హోదా అడ్డు వచ్చిందండి. మళ్ళీ వాళ్ళలాగా సామాన్యుడికి నేను వెళ్ళిపోవాల్సి వచ్చిందని ఏం చేస్తారు మనుషులు? అంటే చాలా సందర్భాల్లో మనుషుల యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుందంటే, ప్రకటించబడుతున్న వాక్యం సత్యమని గ్రహించినా సరే బాహ్యంగా అంగీకరించలేదండి. వాళ్ళ కులం అడ్డు వచ్చిందండి, వాళ్ళ మతం అడ్డు వచ్చిందండి, వాళ్ళ ఆచారాలు అడ్డు వస్తాయండి, వాళ్ళకు ఉన్నటువంటి పలుకుబడి, వాళ్ళకున్న పెత్తనం పోయిద్దండి. అంటే ఇవన్నీ వదులుకోలేరండి. వాళ్ళకు ఉన్నటువంటి సమాజంలో అప్పటి వరకు ఉన్నటువంటి ఆ విశ్వాసంలో ఆ పద్ధతుల్లో ఒక గుర్తింపు ఉంటుంది కదండి. అవన్నీ కాదు ఇది అని అంగీకరించి రావడానికి మనుషులకి అవన్నీ ఏమవుతున్నాయండి? అడ్డుబండగా ఉన్నాయండి. ఆ అడ్డుబండను కానీ ఛేదించగలిగితే వాళ్ళు పరలోక సంబంధమైనటువంటి వాతావరణంలోకి వస్తారండి. పరిశుద్ధుల పట్టణంలో ప్రవేశించడానికి పరలోక సంబంధమైన వాతావరణంలోకి వస్తారండి. ఎఫెసీ పత్రిక అదే చెప్తుండే, ఆయన మనల్ని క్రీస్తు కూడా లేపి పరలోక సంబంధమైన స్థలంలో కూర్చుని పెట్టినట్టాడండి. ఏంటంటే ఆ పరలోక సంబంధమైన స్థలం ఆయన రక్తం మీద సంపాదించిన పరిశుద్ధపరచబడిన సంఘం అండి. అంటే యేసు ప్రభు శిలువలో చనిపోయిన తర్వాత ఆ దేవర తెర ఏం చేశాడండి? చినిగిపోయిందండి, పైనుంచి కిందకి చినిగిపోయిందండి. ఈ అతి పరిశుద్ధాలని ఏం చేశాడండి? యాగం చేసేసాడండి. ఇప్పుడు సంఘంలో బాప్తిసం పొందిన వ్యక్తి ఎక్కడ కూర్చుంటున్నాడండి? పరలోక సంబంధమైన స్థలంలో కూర్చుంటున్నాడండి. పరలోకంలో నీతి ఉంటుంది, సంఘంలో నీతి ఉంటుంది. పరలోకంలో దేవుడి అధికారం ఉంటుంది, సంఘంలో దేవుని యొక్క అధికారం ఉంటుంది. పరలోకంలో దేవుని యొక్క చిత్తం జరగాలి, సంఘంలో దేవుని చిత్తం జరిగించబడాలి. అందుకు మనం సంఘంలోకి వచ్చామంటే ఎక్కడ కూర్చున్నామంటే పరలోక సంబంధమైన వాతావరణంలో కూర్చున్నామండి. పరలోకం వెళ్ళే మార్గం అన్నాడు హెబ్రీ పత్రికలో. ఈ మార్గం అనే మాట సంఘానికి సంబంధించింది అపోస్తల 9వ అధ్యాయం చదువుతున్నప్పుడు. కాబట్టి ఈ విషయాలన్నీ మీరు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఏం రాసుకుందామండి. మనం ఎక్కడ వరకు చదువుకున్నాం? 23 వరకు కదా. 23 వరకు ఏం రాసుకుందామండి అంటే తనకు కలిగినటువంటి అద్భుత దర్శనమునకు లోబడుచున్నానని పౌలు చెప్పిన సంగతి ఆ పేరలో ఉందండి. పౌలు కలిగినటువంటి అద్భుత దర్శనంకు పౌలుకు కలిగిన
అద్భుత దర్శనమునకు లోబడిన వాడునని లోబడుచున్నానని పౌలు చెప్పుట. లోబడుచున్నాను అని పౌలు చెప్పుట. కాబట్టి ఈ మాటలో మనసు పెట్టి కొంచెం దేవుని వాక్యానికి లోబడి దేవుని యొక్క ఇది వాక్యము దేవుని మాట అని గ్రహింపుతో వినేవాడే రక్షించబడతాడు. దేవుని భయం లేకుండా దేవుని మాటని ఆ గౌరవం లేకపోతే మాత్రం వేళ కొలగం చూస్తాడే. అంటే మనం వాళ్ళ స్పందన చదువుతాం తర్వాత ఈయనకి అర్థమైపోద్దండి, అగ్రిపరాజుకి అర్థమైపోద్దండి. అంటే ఇతను నన్ను క్రైస్తవుడు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను అర్థమైపోయి ఇంత సులభంగా నన్ను క్రైస్తవుడు చేసి చూస్తున్నావు పౌలా అంటాడండి. అంటే ఆయనకి అగ్రిపరాజుకి అర్థమైందండి. పౌలు అన్న కోరిక ఏంటంటే, పౌలుకు ఉన్నటువంటి గొప్ప కోరిక ఏంటంటే, నా వల్లే ఈ బంధకాలు తప్ప అందరూ నేను పొందిన రక్షణలో ప్రవేశించాలని నా కోరిక అనే మాట పౌలు చెప్తాడండి. ఆయన గొప్ప ఆశ అండి పౌలుకి. బంధకాలు తప్ప నేను ఏ విధంగా అయితే పాపక్షమాపణ పొంది క్రీస్తు సంఘంలోకి వచ్చి పరిచారకుడుగా ఉన్నానో అందరూ అలాంటి దేవుని పొందాలని అందరి విషయంలో నేను కోరుకుంటున్నాను అంటాడు పౌలు. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. నీతిమంతుడగు మా తండ్రి, కృపాసత్య సంపూర్ణగు మా దేవ, రాత్రి సమయం ముందు మీ గ్రంథంలోని విషయాలు, అపోస్తుల కాలంలోని కొన్ని సంగతులు, పౌలు అగ్రిప్ప ఎదుట ఏ విషయాలైతే మాట్లాడుతూ తాను పూర్వ స్థితిని రక్షించబడిన తర్వాత ప్రభు చేత ఏమి బాధ్యతలు అప్పచెప్పబడ్డాయో ఆ బాధ్యతలకు ఏ విధంగా లోబడి వాటికి విధేయత చూపించి మీ పరిచయలో పాలువాడి ప్రకటించారో ఈ విషయాలు మేము చదువుతున్నప్పుడు గొప్ప పనిలో ఒక గొప్ప వ్యక్తిని మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యం నాయన మేము ఇలాగ అర్థం చేసుకుని మీరు కూడా స్వార్థ పరిచయ విషయంలో లోకంలో ఎన్నికలైన మాకు గొప్ప పరిచయ నిమిత్తం మమ్మల్ని పాలువారు చేసి మీ సేవా పరిచయలో ముందుకు సాగిపోగలుగుటకు అవకాశం ఇచ్చారు. ఈ గొప్ప పనిని నమ్మకంగా మేము మరణ పర్యంత వరకు చేయలాగిన మాకంటి జ్ఞాన వివేకం కలుగు చేయండి. ప్రతి సంఘం నాయన మేము చీకట్లోని వెలుగులోకి వచ్చామని, వెలిగింపబడిన మేము అనేకులు వెలిగించాలని ఈ కోణంలో సువార్తను చేతబట్టి అనేకులు ప్రకటించగలిగే విషయంలో జ్ఞానుల వలె మేము జ్యోతుల వలె ప్రకాశమానంగా నడుచుకుంటూ వెలిగించగలిగే భాగ్యం మా అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మేము నిజంగా వెలిగించబడిన వారమైతే నాయన ఆ వెలుగుచున్నటువంటి దీపం ఏ విధంగా ఇతరులకు వెలుగునిస్తుందో మేము కూడా చీకట్లో ఆత్మీయ అంధత్వంలో ఉన్న వారికి సరైన మార్గాన్ని చూపించి వెలుగులోనికి నడిపించగలిగే విధంగా మా జీవితాలను మార్చుకోగలిగే భాగ్యం కలుగు చేయండి. మా గ్రామస్తులను మీరు దీవించి ఆస్వాదించండి. ఈ స్థలమందు మీ సన్నిధిలో పాల్గొని మీ వాక్యం వినినటువంటి ప్రతి సహోదరుని సహోదరి మనల్ని కూడా దీవించండి, ఆస్వాదించండి. వారి కుటుంబాల్లో వారికి ఉన్న ప్రతి అవసరంలో మీరు జ్ఞాపకం చేసుకుని మీ చిత్తానుసారంగా మేలు చేయమని ప్రార్థన చేస్తున్నాం. వారి ఎక్కర్లో వారికి ఉన్న వ్యాధి బాధల్లో ఆర్థికపరమైన సమస్యల్లో కుటుంబంలో నెమ్మది శాంతి సమాధానం పరుస్తున్న వారందరి విషయంలో కూడా మీ దయ చూపించి మేలు చేస్తారని నమ్ముతూ విశ్వసిస్తూ ఈ రాత్రంతా కూడా మీకు ఆపుదలు అందించి ప్రభుదినం కొరకు మేము పూర్ణంగా సిద్ధపడి మీ సన్నిధిలో గడుపులాగిన మాకు అనుకూల సమయం మీరు ప్రార్థింపజేస్తారని నమ్ముతూ విశ్వసిస్తూ ఆన్లైన్లో పాల్గొన్న వారు కానీ ఈ శబ్దయంత్రం ద్వారా మీ మాటలు వినిన వారిని బట్టి కానీ అందరి విషయంలో మీ దయ మీ కృప మీ కనికరం కటాక్షం చూపించి మేలు చేస్తారని నమ్ముతూ ఈ మనవులన్నీ కూడాను యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో వినయం చేత బ్రతిమలాడి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాం అండి.